అందరికీ నమస్కారం. నేను మీ మధురి రంగసాయి రెడ్డి, ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే న్యాయవాదిని. ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రజా సంకల్ప వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు కొత్త సభ్యులతో, కొత్త కమిటీలతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు మరింత చేరువవుతుంది అనేది చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాను. ప్రజా సంకల్ప వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి, ప్రజా శ్రేయస్సు కోసం పని చేయాలి. అలాగే ప్రజలకు మాకు అన్యాయం జరిగింది, మేము ఎవరికి చెప్పుకోవాలి అనే వచ్చినప్పుడు ప్రజా సంకల్ప వేదిక అనే పేరు వెంటనే వాళ్ళ మనస్సులో స్పృశించాలి. అందుకోసమే ఈ ప్రజా సంకల్ప వేదిక. ఇది ఏంటంటే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఎవరైతే బలహీనులో వాళ్ళ అందరి వెనక ప్రజా సంకల్ప వేదిక ఉండాలి అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రజా సంకల్ప వేదిక అనేది ఆంధ్రప్రదేశ్ సొసైటీ యాక్ట్ ద్వారా రిజిస్టర్ కాబడింది. అలాగే నీతి ఆయోగ్ ద్వారా రిజిస్ట్రేషన్ కాబడింది. దీనికి సంబంధించి ఈరోజు మొత్తం 7 రకాల విభాగాలు పనిచేస్తున్నాయి. ఆ విభాగాలు, మొదటిది సమాచార హక్కు చట్ట విభాగం. ఈ సమాచార హక్కు చట్టం విభాగం ఏం చేయాలంటే, గ్రామాలలో ఏవైనా ప్రజలకు సమస్యలు ఉంటే సమాచార హక్కు చట్టం ద్వారా ఎలా పరిష్కరించుకోవచ్చో అవగాహన కల్పించాలి. అలాగే సమాచార హక్కు చట్టం ద్వారా అటు అధికారులకు కూడా అవగాహన కల్పించాలి. సమాచార హక్కు చట్టం ద్వారా ఇంకా ఏమైనా పరిష్కారం కాని సమస్యలు ఉంటే వాటిల్లో కూడా సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తులు పెట్టి పరిష్కరించాలి. ఇది సమాచార హక్కు చట్ట విభాగం యొక్క ముఖ్య పని. రెండవది అవినీతి నిరోధక విభాగం. ఈ అవినీతి నిరోధక విభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, లంచం తీసుకోవాలంటే ఒక భయం ఏర్పడాలి అధికారులలో. అలాగే లంచం ఇవ్వడం ఒక పెద్ద తప్పు అని ప్రజలలో మార్పు రావాలి. దీనికోసం ఏవైతే చట్ట పరిధిలో కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ ఈ విభాగం చేయాలి. అలాగే అవినీతి అధికారుల యొక్క ఫోన్ నెంబర్లు, అవినీతి చేస్తే ఏమవుద్ది అలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ విభాగం చేయాలి. ఇక మూడవది మానవ హక్కుల పరిరక్షణ విభాగం. మానవ హక్కులు అనేవి చాలా ముఖ్యమైనవి భారత రాజ్యాంగం ద్వారా, అలాగే మిగతా చట్టాల ద్వారా. మానవ హక్కులను కాలరాసే అధికారం ఎవరికి లేదు. పోలీస్ స్టేషన్లో వేధింపులు అవ్వచ్చు, పోలీస్ స్టేషన్లో కొట్టడాలు అవ్వచ్చు, వీటన్నిటిని అడ్డుకట్ట వేయడానికి చట్ట పరిధిలో ఉన్న వెసులుబాటు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు చెప్పాలి. ఎక్కడైతే మానవ హక్కులను కాలరాశారో అలాంటి అధికారుల మీద కేసులు పెట్టాలి, వాళ్ళని జైలుకు పంపించాలి. ఇది ఈ విభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక నాలుగోది ప్రజా చైతన్య విభాగం. ప్రజలకు వాళ్ళ యొక్క చట్టపరమైన, రాజ్యాంగపరమైన హక్కులను ప్రచారం చేయాలి. వాళ్ళందరికీ న్యాయ అక్షరాభ్యాసం అనేది నేర్పించాలి, తెలియజేయాలి. ఎవరికైతే చట్టాలు బాగా తెలుసో వాళ్ళు వేధింపులకు గురికారు అని నేను బలంగా నమ్ముతున్నాను. ఇక ఐదోది ప్రజా సమస్యల పరిష్కార విభాగం. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. అంటే సోషల్ మీడియా, అలాగే మీడియాలో పెట్టి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. అంటే అధికారుల మీద ఒత్తిడి తెచ్చి, అది కాకుండా న్యాయపరంగా అంటే సమాచార హక్కు చట్టం ద్వారా, లేకపోతే కోర్టులో కేసులు వేయడం ద్వారా, పోలీస్ స్టేషన్లో కేసులు వేయడం ద్వారా, లేకపోతే లోకాయుక్తాల కేసులు వేయడం ద్వారా ఈ విధంగా కూడా సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఈ విభాగం ఏంటంటే సమస్యలను పరిష్కరించుకోవడానికి వినూత్న పద్ధతులు అవలంబించి సమస్యలు పరిష్కరిస్తుంది. ఇక ఆరో విభాగం మహిళా సాధికార విభాగం. ఈ మహిళా సాధికార విభాగంలో ఏంటంటే, మహిళలకు చట్టాలపైన అవగాహన కల్పించి వాళ్ళ సమస్యలు వాళ్ళు ఎలా పరిష్కరించుకోవాలి, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు చట్టపరంగా ఎలా న్యాయ పోరాటం చేయాలి, వాళ్ళని ఎలా బలవంతులు చేయాలి అనేది ఈ విభాగం పనిచేస్తుంది. ఈ విభాగంలో అందరూ కూడా మహిళలు మాత్రమే ఉంటారు. అలాగే ఈ విభాగంలో ఇంకొక సబ్ కమిటీ ఉంటుంది,
చిన్న పిల్లల పరిరక్షణ కూడా ఈ విభాగంలో వస్తుంది. అంటే బాల్య వివాహాలను అరికట్టడం, అలాగే పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచే విధంగా డ్రాప్ అవుట్స్ను అరికట్టడం, ఇవన్నీ కూడా చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులను అరికట్టడం, ఇవన్నీ కూడా ఈ విభాగం చేస్తుంది. ఇక చివరి విభాగం 7వ విభాగం న్యాయ విభాగం. ఈ ఉన్న 6 విభాగాలకి వెన్నుముక లాంటిది న్యాయ విభాగం. ప్రతి జిల్లాకు ఒక న్యాయ విభాగాన్ని ఏర్పరిచి కొంతమంది సామాజిక స్పృహ కలిగిన న్యాయవాదుల ద్వారా ఏర్పరిచి ఉచిత న్యాయ సలహాలు ఇప్పించడం జరుగుతుంది. అలాగే న్యాయ సహాయం కూడా చేయించడం జరుగుతుంది. వీరి ద్వారా సంబంధిత మండల న్యాయ సేవాధికారి గారికి, జిల్లా న్యాయ సేవాధికారి గారికి ఎవరైతే పేదవాళ్ళు ఉంటుందో వాళ్ళకి ఉచితంగా కేసులు వాదించడానికి గవర్నమెంట్ లాయర్ ఎలా పెట్టుకోవాలి అవన్నీ తెలియదు. అలాంటి వారికి కోసం ఈ న్యాయ విభాగం పనిచేస్తుంది. ఈ 7 రకాల విభాగాలు ప్రజా సంకల్ప వేదిక యొక్క పూర్తి విశ్వాసం వీటి మీద ఉండాలి. ఇకపోతే సభ్యత్వం ఎలా తీసుకోవాలి? ప్రజా సంకల్ప వేదికలో సభ్యత్వం తీసుకోవడానికి ₹1 కూడా డబ్బు కట్టాల్సిన పని లేదు. ప్రజా సంకల్ప వేదిక ఎటువంటి చందాలు వసూలు చేయదు, సభ్యులను వసూలు చేయమని ఎవరికి చెప్పదు. ఒకవేళ ఎవరైనా బయట నుంచి చందాలు వసూలు చేసినా ఇమ్మీడియట్గా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ సభ్యత్వాన్ని ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా రద్దు చేసే అధికారం ప్రజా సంకల్ప వేదికకు ఉంటుంది అనే విషయాన్ని సభ్యులందరూ ముందుగా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ప్రజా సంకల్ప వేదిక ఏమైనా సభ్యులకు జీతాలు ఇస్తుందా అంటే ప్రజా సంకల్ప వేదిక సభ్యులకు ఎటువంటి జీతాలు ఇవ్వదు. అట్లాగే వాళ్ళకి సంబంధించి ₹1 కూడా ఇవ్వదు. ఐడి కార్డు అవన్నీ కూడా ఉచితంగా ఇస్తుంది వాళ్ళకి, అంతే తప్ప డబ్బులు వసూలు చేయదు. అంటే సమాజానికి ప్రజా సంకల్ప వేదిక ప్రజా సంకల్ప సభ్యులకు ఎటువంటి ఆర్థిక పరమైన లావాదేవీలు జరగవు అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రజా సంకల్ప వేదిక యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సపోర్ట్ చేయాలి, ప్రజల హక్కుల సాధన కోసం కృషి చేయాలి. ఒక్కరిగా మనం ఏమి చేయలేము, మనందరము సమిష్టిగా ఉంటే, రాష్ట్ర స్థాయిలో బలంగా ఉంటే, కనీసం రాష్ట్రంలో 10 లక్షల సభ్యత్వం ప్రజా సంకల్ప వేదిక ఉంది అంటే తప్పనిసరిగా మన వాయిస్ బలంగా వినిపిస్తుంది. ప్రజల సమస్యలు మనం త్వరితగతిన పరిష్కరించగలుగుతాం. ప్రభుత్వం ద్వారా ప్రజలకు రావాల్సిన అన్ని విధాలుగా మనము పోరాటం చేయొచ్చు అనే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. కాబట్టి మీరందరూ కూడా చట్ట పరిధిలో పనిచేయండి, ప్రజలకు మద్దతుగా నిలబడండి. అట్లాగే ఎవరైతే రాజకీయంగా ప్రజల్ని అణగదొక్కాలని చూస్తున్నారో వాళ్ళ ఆటలు అరికట్టడానికి చట్టపరంగా ఉన్న మార్గాలను ఎన్నుకోండి. అంతే తప్ప మీరు చట్టాన్ని ఉల్లంఘించకూడదు. ప్రజా సంకల్ప వేదిక 100% కూడా చట్టపరంగానే పనిచేయాలి, చట్టాన్ని ఉల్లంఘించకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు.